నమస్తే, అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో రైతు ఎల్ హనుమంతరెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఈయన వచ్చేసి దాదాపు 13 ఎకరాల్లో పొగాకు అయితే సాగు చేస్తున్నారు. ఫస్ట్ టైం అయితే ఈయన మొదలు పెట్టడం జరిగింది. మరి పొగాకు సాగు ఎలా ఉంది, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. హనుమంతరెడ్డి గారు, మామూలుగా ఎంత పొలం ఉంది, మీ వివరాలు? మాకి 30 ఎకరాల పొలం ఉంది సార్. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నాను. అడ్వకేట్గా ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తాను? నేను 2003 అంటే దాదాపు 21 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను అడ్వకేట్. అంటే రెండు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు? రెండు కంటిన్యూస్ చేస్తున్నాను. అంటే ఇంకొక జూనియర్ ఉన్నాడు నా ఫ్రెండ్, అతను ఓపీలు చూసుకుంటాడు. నాకు ఇక్కడ కొంచెం సమయం రిలాక్స్ అయినప్పుడు నేను కోర్టు వైపు వెళ్ళిపోతాను. కొంచెం ఇక్కడ పని. ఎందుకు ఇటువైపు రావడం జరిగింది? ఎందుకంటే వ్యవసాయ రంగం ఇందాక అనుకున్నట్టు చాలా కష్టంతో కూడుకున్న పని. చాలా కష్టంతో కూడుకున్నది. ఎంతసేపు పెట్టుబడులు పెట్టడం తప్ప మనకి లాభాలు అయితే గగనం అనమాట. చాలా కష్టము. దాన్ని ఎందుకు మనము పండియకూడదు? కొంచెం మనం చదువుకున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెం గైడ్ చేసి, ఇప్పుడు మా పాత పద్ధతులంతా అవలంబించే వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. లాస్ వస్తుంది. ఎందుకు లాస్ వస్తుంది? ఎక్కడ మనం పెట్టుబడిలో ఇది అవుతుందా, లేకపోతే మన ఎఫిషియన్సీ లేదా, ఎట్లా? దానికోసం నేను కొంచెం టెక్నికల్గా ముందుకు వెళ్దామని. ఇది కాకుండా ఒక 6 ఎకరాలు సీడ్ జోన్ కూడా పెట్టినాను. మేలు ఫిమేలు 24 వెరైటీ నూజివీడ్ కంపెనీ. ఇప్పుడు కూడా ఉందా? ఉంది, స్టాండింగ్ క్రాప్. అది కటింగ్ అయింది మొన్ననే. ఇక్కడనే ఉంది క్షేత్రము. కావాలంటే అది కూడా చూపిస్తాను. అది ఎంత వచ్చింది మీకు? పెట్టుబడి ఎంత వచ్చింది? ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చింది? అది ఇంకా అంటే జస్ట్ కటింగ్ జరిగింది, కంకి కట్ చేసి సపరేట్ చేయలేదు. ఇంకా అంటే సీడ్ బైబ్యాక్ అగ్రిమెంట్ అనమాట. ఎట్లా కొంటామన్నారు వాళ్ళు? 5,200 క్వింటా పర్ క్వింటాల్. ఎన్ని క్వింటాలు రావచ్చు ఎకరాకి? ఎకరాకి 10 నుంచి 12, 15. మనకైతే ఆవరేజ్ ఈల్డింగ్ మాకు 12, 11 వస్తుంది. 12, 11 వేసుకున్నా కూడా 60,000 దాకా వచ్చే అవకాశం. 60,000. పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి ఒక 15,000 నుంచి 20,000 వరకు దగ్గర వస్తుంది. ఎకరా ఖర్చులు పోను 40,000 మిగులుతుంది. 40,000 మిగులుతుంది. పంటకాలం ఎంత? పంటకాలం సేమ్ యాక్చువల్గా 105 డేస్. అది మనకి 120 డేస్, 4 months పైన అవుతుంది. అంటే అది కూడా చేస్తారు అయితే? చేస్తున్నాం. ప్రజెంట్ ఎన్ని ఎకరాలు నాటారు? ఇప్పుడు ఈసారి 6 ఎకరాలు పెట్టినా. 6 ఎకరాలు 6 నాళ్ళ 24, దాదాపు 2.5 లక్ష ఆదాయం వస్తుంది. మరి పొగాకు పండించడానికి అంటే మీరు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? అంటే మన ఏరియాలో ఎక్కువగా పొగాకు అయితే పండించడం చాలా అరుదు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కనిపించడం జరుగుతోంది. అసలు మనకి మన ఏరియాకి సూట్ అవుతుందా లేదా, అది ఎట్లా మీరు చెక్ చేయడం జరిగింది? చెక్ చేయడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కంపెనీ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అడ్వాన్స్డ్ ఫార్మర్స్ ఒక 2-3 ఫోన్ నెంబర్లు ఇచ్చినారు. వాళ్ళని పోయి కలిసి ఏమి ఎట్లుంది సార్, ఏమేమి చేసుకోవచ్చునా లేదా. ఫస్ట్ వాళ్ళు ఏమి అడిగినారు, మీది నల్లరేగడి భూమే కాదా అని అడిగినారు. నల్లరేగడి భూమి. మీకు ఏమైనా వాటర్ సోర్సెస్ ఉందా అన్నాడు. ఉంటుంది. దాన్ని బట్టి నేను నెక్స్ట్ సీడ్ ఎట్లా, ఏం కథ. అంటే ఓన్లీ నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయా? ఎర్ర నేలలు కూడా బాగుంటాయి? ఎర్ర నేలల్లో వస్తాయి. అంటే ఈ వర్షాభావం కదా, దానికోసం మాకేందంటే నవంబర్ నుంచి నీళ్ళు వస్తాయి. సో అక్కడ నీళ్ళు వస్తే పెట్టుకోవచ్చు. ఎర్ర నేలల్లో కూడా ఏం కాదు, బాగా వస్తుంది. ఇంత ముందు కేవలం కాటనే పండించే వాళ్ళము. పత్తి ప్లస్ సీడ్ జొన్న పెట్టేవాళ్ళము. కొద్దిగా సీడ్ జొన్న, మిగిలింది పత్తి. ఆ విధంగా చేసుకునే వాళ్ళము. కానీ ఈ సంవత్సరం మాత్రం కొంచెం మార్పు తేవాలా అని చెప్పి నంద్యాల వాళ్ళతో, జీపీఐ ఇండియా కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి, నాతో పాటు ఇంకా వేరే వాళ్ళవి అందరిది పెట్టిస్తూ ఒక 110 ఎకరాలు మా గ్రామంలో ఈ క్షేత్రస్థాయిలో పొగాకు స్టార్ట్ చేస్తాం. మరి ఏదైనా కొత్త పంట పెట్టేటప్పుడు అంటే చాలా అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవును. ఎందుకంటే మార్కెటింగ్ అనేది మెయిన్. అవును. అందులో పంట పండించడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అవును. మరి దీన్ని మీరు ఎట్లా సక్సీడ్ అయ్యారు? అంటే ఎందుకు అనుకున్నారు కొత్త పంట వైపు వెళ్ళాలని? అంటే ఈరోజు రైతులంతా లాస్ వస్తుంది, ఎప్పుడు లాసే. అంటే మాకు కొంచెం వాటర్ సోర్సెస్ ఉన్నాయి. వాటర్ సోర్సెస్ వినియోగించుకొని మేము కొంచెం ముందుకు పోదామన్నట్టు అడ్వాన్స్గా. ఇప్పుడు కంపారిటివ్లీ నంద్యాల రైతులతో మనం పోల్చుకుంటే దాదాపు ఒక 5-10 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం. అంటే ఎట్లా, అంటే ఏ విధంగా? వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారు, ప్లస్ అడ్వాన్స్ క్రాప్స్ పెడతారు. వాళ్ళతో మనం కాంపిటీట్ ఎందుకు కాలేము, ఒకసారి అవుదాం, వాళ్ళని చూద్దాం అని చెప్పి నేను నంద్యాలకు వెళ్ళి జీపీఐ ఇండియా, గాడ్ఫ్రే ఫిలిప్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వాళ్ళతో పోయి మాట్లాడి, అక్కడి నుంచి వాళ్ళని పిలుచుకొని వచ్చి మా గ్రామంలో మీటింగ్ పెట్టించి
ఎవరెవరు పెడతారు ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ని పెట్టించి వాళ్ళతో మనం గైడ్ చేయించుకుంటున్నాం. ఏమైనా తెలియని విషయాలు టెక్నికల్గా మనం తెలుసుకొని అందరు రైతులకి నేను చెప్తున్నాను, అయ్యా ఇట్లా చేసుకుందాం పోతే ఇది. హనుమంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు దీన్ని ఎట్లా నాటుకుంటారు? విత్తనాలా లేకపోతే నారు పోసి నాటుకుంటారా? ఆ వివరాలు. ఫస్ట్ మనము నర్సరీ పోసుకోవాలి సార్. నర్సరీ పోసుకొని 45 రోజుల తర్వాత పోసిన నుంచి 45 రోజులు మనకి అప్పుడే వర్షం తెలిసిపోతుంది. ఆగస్ట్ 15th అట్లా రెగ్యులర్గా వస్తుంది, బాగుంటుంది నాటుకోవడానికి. ఆగస్ట్ 15th నుంచి నాటుకోవాలి. మేము కొంచెం సెప్టెంబర్ 1st నాటినాం. ఎందుకు నాటినాము అంటే ఇది కటింగ్కి మనకి నవంబర్ 23 దాటితే తుఫాన్ తగ్గుతాయి. ఆ తుఫాన్ తగ్గితే మనం కటింగ్ చేసి మనం షెడ్లో ఆరబెట్టడానికి ప్రాబ్లం ఉండదు. అంత లోపలైతే ఏమన్నా తుఫాన్లు వస్తాయి, ఆకు చెడిపోతుంది, ఆ ప్రాబ్లం ఉంటుందని చెప్పి మేము సెప్టెంబర్ 1st రోజు మేము ఇది నాటినాం. మరి ఎట్లా ఇప్పుడు ఎకరాకు ఎంత విత్తనం అవసరం అవుతుంది? ఆ వివరాలు. ఎకరాకి ఒక అగ్గిపెట్టె మూత అంటే సరిపోతుంది. కానీ మనం దాన్ని నర్సరీ పోసి డెవలప్. నర్సరీ అంటే నర్సరీ వాళ్ళకి ఇస్తారా? లేదు, మేమే మా వామదొడ్లలో పోసుకోవచ్చు మనము. లేదంటే ఎక్కడైనా పక్కన కొంచెం ట్రైల్లో పోస్తారా? ట్రైల్లో లేదు, డైరెక్ట్ నేల మీద పోసేసి మిరపనార పోసినట్టే. కాకపోతే కొంచెం డెలికేట్ ఇది. నర్సరీ అప్పుడు దీనికి కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత బాగా బతుకుతుంది, ఇబ్బంది లేదు. మరి మొక్క అంటే గింజలు వేసిన తర్వాత నారుకి ఎంతకాలానికి మనకు మొలకలు వస్తాయి? ఎన్ని రోజులు ఉంచాలా? 6వ రోజు మొలక వస్తుంది, కనిపిస్తుంది, మొలక కనపడుతుంది. బెడ్లు ఏమన్నా వేసుకుంటాం? బెడ్లు వేస్తాం. బెడ్లు వేసి ఎన్ని అడుగులు హైట్? 3 అడుగులు వెడల్పు, అంతా 1/2 అడుగు ఎత్తు పెడతాం. పెట్టేసి దాని మీద విత్తనాలు చల్లేసి కొంచెం ఏదన్నా మన ఇది ఉంటుంది కదా గడ్డి, ఆ గడ్డితో ఇట్లా జరిపేసి దాని మీద చీరలు పరుస్తాం. చీరలు ఎందుకంటే మనం నీళ్లు పట్టినప్పుడు డైరెక్ట్ గా ఫోర్స్ పడకోకుండా చీర మీద అయితే పడతా ఉంటుంది. సో ఆ చీర మీద నుంచి అది మొలకొచ్చిన తర్వాత దాన్ని తీసేస్తాం, తీసి నీళ్ళు పెడతాం. మరి అలా నారు ఎంతకాలం మనము పెంచాల్సి ఉంటుంది? 45 రోజులు పెంచాల్సి. 45 రోజులు తర్వాత ప్రధాన పొలంలో నాటేటప్పుడు ముందస్తుగా ఎటువంటి సేద్యం పనులు చేయాల్సి ఉంటుంది? ముందస్తుగా సేద్యం రెగ్యులర్గా మనం ఏదైతే దుక్కి దున్నుకొని రెడీ చేసుకొని తర్వాత ఒకసారి దున్నుతాము. దున్నిన తర్వాత మళ్ళా గుంటెకు బాసిన తర్వాత మళ్ళా, ఎందుకంటే జూలైలో మనం ఖాళీగా ఉంటుంది కాబట్టి క్షేత్రం 2-3 సార్లు సేద్యాలు చేసుకోవాలి. ఎప్పుడు పోస్తారు నారు అసలు? జూలై 15th, జూలై 10th నుంచి 15th లోపల, ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ప్రధాన పొలం తయారు చేసుకుంటాము, దీనికి అసలు ఎంత లోతులో నాటుకోవాలి? ఆ వివరాలు. మొక్కకి సాలుకి ఎంత గ్యాప్ పెట్టారు? సాలుకి మేము 42 ఇంచులు అడ్డం పెట్టినాము. ఇది స్ట్రైట్ వచ్చి 1.5 అడుగు అంటే 18 ఇంచులు, 18 అంగుళాలు మొక్కకి గ్యాప్. ఇట్లా 42 ఇంచులు, 42 అంగుళాలు వెడల్పు. మరి నాటేటప్పుడు అంటే నీళ్లు పెట్టి నాటారా లేకపోతే మొక్క నాటిన తర్వాత నీళ్ళు? లేదు సార్, వర్షం వస్తుంది, వర్షం వచ్చిన రోజే నాటేస్తాం. ఎందుకంటే ఇన్ కేసు వర్షం రాకపోతే ఏంటి పరిస్థితి? వర్షం రాకపోతే బతకదు అది మొక్క. అంటే నీళ్లు పెట్టి నాటితే సరిపోతుంది? నీళ్ళు పెట్టి మాకు నీటి సౌకర్యం ఉంది కానీ అప్పుడు ఉండవు. సో కెనాల్ వాటర్ వస్తుండవు. సో మేము అందుకోసం అని చెప్పి ఫస్ట్ బేసిక్గా వర్షం ఎప్పుడు ఏం కథ డేట్స్ మామూలుగా తెలుసుకొని దాని ప్రకారం కార్తలు చూసుకొని కార్తలు. నెక్స్ట్ ఈ రేకులకుంట ఫారం వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవునండి, వ్యవసాయ సమాచారం చూస్తుంటాము. టెక్నికల్గా దాన్ని బేస్ చేసుకొని వర్షం వస్తుంది రెడీగా. ఎందుకంటే అక్కడ నర్సరీలో డెవలప్ అయి ఉంటుంది. ఈలోపు వర్షం వచ్చిన రోజే అదే రోజే ప్లాంటేషన్ చేసేస్తాం. ఎంతమంది అవసరం అవుతారు కూలీలు? ఎకరాకి 5 మంది అవసరం అవుతారు. ఎకరాకి సరిపోతుంది. ఇట్లా మీరు 13 ఎకరాలు అయితే పెట్టడం జరిగింది. అవును. మరి పంట కాలం ఎంత అండి ఇది? పంట కాలం నర్సరీలో నాటిన తర్వాత 5 నెలలు ఉంటుంది సార్. 3 నెలల తర్వాత 90 రోజుల తర్వాత కటింగ్ స్టార్ట్ అవుతుంది. నర్సరీ మనకి 45 రోజులు. ఆ తర్వాత మనకి పంట కాలం ఎంత? పంట కాలము 6 నెలలు వస్తుంది సార్. 6 నెలలు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వరకు తీసుకుంటే 6 నెలలు వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది. మళ్ళీ ఎన్ని కోతలు వస్తాయి ఈ 6 నెలలకు గాను? 3 కోతలు వస్తాయి. ఫస్ట్ కోత 90 రోజులు దాటుతానే ఫస్ట్ కోత స్టార్ట్ అవుతుంది.
తర్వాత దాని నుంచి 20-25 రోజులు తర్వాత ఇప్పుడు నారు సమయం వచ్చేసి 45 రోజులు, అక్కడి నుంచి 3 నెలలకే ఫస్ట్. అక్కడి నుంచి 3 నెలలకి 2.5 నెలల నుంచి కటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడన్నా మాది కొంచెం రేగడి పొలం కాబట్టి ఆకేమీ షేడ్ కాదు, అందుకోసమని మేము 3 నెలల తర్వాత కటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పొగాకు ఏ వెరైటీకి సంబంధించి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మీరు ఏ రకం అయితే పెట్టడం జరిగింది? మేము వైట్ బర్లీ అనే వెరైటీ పెట్టినాం. అదే రకము మా అంటే ఈ సంవత్సరం ఈ ప్రాంతానికి అది సరిపోతుందని చెప్తే అది పెట్టినాం. మరి నాటిన తర్వాత మనకి 2.5 నెలలకు మొదటి కోత అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక దీనికి ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేయడం జరిగింది? ఎరువుల యాజమాన్యం అంటే మనము ఫస్ట్ సాల్ తోలుకుంటాము. సాల్ తోలుకునేటప్పుడే ఒక బస్తా డిఏపి ఎత్తుకోవడం. ఎక్కడైతే మనం ప్లాంటేషన్ జరుగుతుందో ఆ సాల్కి పోయే విధంగా సీడ్ డ్రిల్లర్ ఉంటుంది కదా, మన ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేసుకుంటాము. సీడ్ డ్రిల్లర్తో ఎక్కడైతే మొక్క మనం నాటుతామో అక్కడ డిఏపి వేస్తాము ఎకరాకు 1 మూట. తర్వాత వర్షం వచ్చిన తర్వాత ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ప్లాంటేషన్ చేసిన తర్వాత అంటే పశువుల ఎరువు ఏమన్నా పశువుల ఎరువు ఉంటే తోలుకుంటాం సార్. ఏంటంటే లేదు, ఈ రోజుల్లో పశువులు కాసే వాళ్ళు ఎవరు లేరు. దానికోసం పశువులు ఏదో 1-2 పెట్టుకొని ఉంటారు, వేసుకుంటాం ఉన్న కాడికి. అది నెక్స్ట్ ఏంటంటే తర్వాత ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మొక్క బాగా వర్షం వచ్చిన రోజే నాటుతాం కాబట్టి మొక్క బాగా బతికిపోతుంది. బతికిపోయిన తర్వాత ఒక 15 రోజులు ఆగేసి అప్పుడు మేము సెకండ్ రౌండ్ ఫెర్టిలైజర్ ఇస్తాం. అంటే నీళ్ళు ఇప్పుడు మనకి ఎప్పుడెప్పుడు ఇస్తుంటారు? ఎన్ని తళ్ళు? దీనికి తడి ఎక్కువ ఇవ్వకూడదు సార్, చాలా తక్కువ ఇవ్వాలి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి? ఎన్ని రోజులు అంటే ఒక 15 days 20 daysకి ఒక తడి. చాలా మా రేగడిలో అయితే మాది రేగడి పొలం కాబట్టి పెద్దగా అవసరం ఉండదు, నెలకు ఒక తడి ఇచ్చిన. ఎందుకంటే వర్షాలు వస్తూనే ఉంటాయి, ఆ వర్షంకే బతికిపోతుంది బాగా. సో నీటి అవసరం అయితే ఎక్కువ అవసరం ఉండదు, తక్కువనే తడులు. మనం 2 నెలల పైన మొక్కకే పెట్టాల నీళ్ళు. అది కూడా దీనికి నీళ్ళు ఎక్కువ పారితే కూడా ఆకు రింకిల్ వచ్చేస్తుంది, చనిపోతాయి మొక్కలు కూడా ఎక్కువ నీళ్ళు అయితే. రింకిల్ అంటే ముడతలు వచ్చేస్తుంది. ముడతలు వస్తాయి, మరీ దానికి స్ప్రేయింగ్ అది చేసుకోవాలా, లేదంటే యూరియా చిమ్మాలా. హనుమంతరెడ్డి గారు సార్, ఇక సర్వసాధారణంగా ఈ కలుపు అనేది అన్ని మొక్కలకి ఆశిస్తుంది, అన్ని పంటల్లోనూ ఉంటుంది. అవును. దీన్ని ఎట్లా మీరు ఇక్కడ నియంత్రించడం జరిగింది? కలుపు నివారణంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం వేరే పైర్లో కాటన్లో ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఎకరాకి ఫస్ట్ రౌండ్ ఒక 4 పడతారు, సెకండ్ రౌండ్ ఒక 3-4, ఆ విధంగా ఒక 3 సార్లు కలుపు తీయాల్సి వస్తుంది. ఇక చీడపీడల విషయానికి వస్తే ఏమేమి చీడలు ఆశిస్తుంటాయి ఈ పొగాకి? దీనికి చీడపీడలు అంటే ఒక పురుగు వస్తుంది. ఆ పురుగు వచ్చినప్పుడు మనం మామూలుగా పురుగు మందు స్ప్రే చేస్తాం. పురుగు మందు ఒక రౌండ్ స్ప్రే చేస్తాం. ఏం పురుగు వస్తుంది? ఈ కాండం తొలిచే పురుగు వస్తుంది, లద్దె పురుగు లాంటిది వస్తుంది. మన వంకాయకు వచ్చినట్టు లద్దె పురుగు లాంటిది వస్తుంది. అది వచ్చినప్పుడు ఒక రౌండ్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఏం మందు కొడుతున్నారు? మేము లాంబ్డాను బెంజైట్ మిక్స్ చేసి స్ప్రే చేస్తాం. అంతే, ఇంకెటువంటి చీడలు ఇంకా లేదు, ఇంకా దానికి ఏమి చేసేది ఉండదు. ఏది మన ఈ ఫంగస్ సంబంధించింది ఏమి రాలేదు ఇంతవరకు అయితే రాలేదు సార్. మేము ఈ సంవత్సరమే పెట్టినాం కాబట్టి. అదే ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది ఎన్నో కోతలో ఉంది? ఇది 2వ కోత దశలో ఉంది. ఫస్ట్ కటింగ్ అయిపోయింది, అయిపోయి షెడ్లో హార్వెస్ట్ చేస్తున్నాము, దింపేస్తున్నాము. ఇది 2వ దశలో ఉంది. ఎంత గ్యాప్ ఉంటుంది కోతకి? కోతకి యాక్చువల్గా 25 రోజుల నుంచి 30 రోజుల లోపల కటింగ్ నెల ఉంటుంది. హనుమంతరెడ్డి గారు, ఆల్రెడీ మీరు 2వ కోత కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పారు. మొదటి కోతకి ఎంత దిగుబడి వచ్చింది? మొదటి కోతకి ఎకరాకి 4 క్వింటాల వరకు వస్తుంది. 4 క్వింటాలు. కింటా ఎంత ధర నడుస్తుంది ఇప్పుడు? 15,500 సార్. జీపే ఇండియా అనౌన్స్ చేసింది మాకి. సో ₹1-2 150 to 155 రూపీస్ వరకు పడుతూ ఉంటుంది. ఇప్పుడు 2వ కోతకి ఏమన్నా పెరగడం జరిగిందా? దిగుబడి పెరుగుతుంది. ఈ 2వ కోతకి 5 క్వింటాలు అట్లా వస్తుంది. ఎందుకంటే 3వ కోతకి ఎంత రావచ్చు? 3వ కోతకి పెద్దగా రాదు, 3 క్వింటాల లేదంటే 2.5 క్వింటాల వరకు వస్తుంది.
మొత్తం యావరేజ్గా ఒక ఎకరాకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? 10 నుంచి 11 క్వింటాలు వస్తుంది సార్. 10 క్వింటాలు అయితే గ్యారెంటీ. 10 క్వింటాలు గ్యారెంటీగా పండించుకోవచ్చు. అంటే వాళ్ళు పెట్టుబడి రూపాయన ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా మీకు? ఏం సపోర్ట్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు, సింగిల్ రూపీ కూడా సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఈ లీఫ్ కట్ అయిన తర్వాత C10 అని ఒక ఆయిల్ ఇచ్చినారు, అది పోస్తే ఈ ఫ్లవర్ రాదు అన్నారు. కానీ ఆ ఫ్లవర్ మేము పోసినా కూడా రాలేదు. కట్ చేసి పోసినాం, లీవ్స్ కింద వరకు దిగాలన్నారు, అది చేసినాం కానీ మరి ఎందుకో. మరి ఈ ఆకులతో పాటు ఈ పూత కూడా ఉంది, దీనివల్ల ఏమన్నా అంటే యూజ్ ఉందా? పూత వల్ల ఏమి యూజ్ లేదు, కానీ ఈ పూత ఉండడం వల్ల మాకు నష్టం వస్తుంది సార్. ఇది ఎందుకంటే ఏ విధంగా అంటే ఈ ఆకులు కట్ చేసి ఉంటాం కదా, ఈ ఉన్నటువంటి విత్తనాలు ఇవన్నీ పొగాకు విత్తనాలు, ఈ విత్తనాలు ఏం చేస్తాయి అంటే నేరుగా భూమిలో ఉండేటువంటి సత్తువ లాగుతుంది. ఓకే. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మేము కింద ఆకు ఉంటుంది, నలకాకు అంటాము, అది కట్ చేసినప్పుడు ఒకేసారి దీన్ని తీసేస్తాం. ఆ సమయంలో పెద్ద ఆకులు తీసిన తర్వాత కింద ఆకులు తీసేటప్పుడు ఇవి కూడా కోసేపిస్తారు. ఎందుకంటే అది పని జరిగేది కేవలం 9:30-10 వరకే పని జరుగుతుంది. తర్వాత ఇరుగుతుంది ఆకు, మంచుకే దాన్ని తీయాల. ఆ సమయంలో కూలీలని వేస్ట్ చేసుకోలేము, వాళ్ళు 9 గంటల వరకు వెళ్ళిపోమంటే కష్టం కదా, అందుకోసమని ఇవన్నీ కటింగ్ చేయించుకుంటాం. మరి రమారమ్య మనకు దాదాపు 10 నుంచి 12 క్వింటాల్ ఎకరాకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. మనకి ఆవరేజ్ ఈల్డింగ్ ఆల్రెడీ మీది ఒక కటింగ్ అయిపోయింది అన్నారు. అవును, ఇప్పుడు ఒక కటింగ్కి 4 క్వింటాల్ వరకు వచ్చింది. దాంట్లో మనం ఏమంటాము నలకాకు అంటాం, అంటే సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది అనమాట. అంటే గ్రేడింగ్ చేస్తారా? గ్రేడింగ్ చేస్తాం. ఎన్ని క్వాలిటీలు వస్తాయి? 2 క్వాలిటీలు వస్తాయి, 3 క్వాలిటీలు వస్తాయి యాక్చువల్గా. ఫస్ట్ గ్రేడు 15,500 పడుతుంది, లేదంటే ఆ రేంజ్లో పడుతుంది. సెకండ్ క్వాలిటీ వచ్చి 10,000 నుంచి 11,000. థర్డ్ క్వాలిటీ వచ్చి 6 నుంచి 7,000, 8,000. అంటే ఒకే మొక్కలో 3 క్వాలిటీలు వస్తాయి. 3 క్వాలిటీలు, ఎందుకంటే కింద మనం సరైన ఇది ఇప్పుడు ఇది ఉంది, ఇది మనము ఆకు తెంపలేకపోయినాం కాబట్టి ఇది ఈ విధంగా వచ్చింది ఆకు. సో దీన్ని మరీ మనం రెడీ చేసుకోవాలంటే దీన్ని కట్ చేసి దాన్ని మరీ మనం జస్ట్ లైక్ ఐరన్, మనం ఇస్త్రీ బట్టలు ఎట్లా చేసుకుంటామో ఆ లెవెల్లో దీన్ని అంతా చేసి పెట్టేసి చేసినప్పుడు దిస్ ఈస్ ద సెకండ్ క్వాలిటీ అనమాట. మూడో క్వాలిటీ అంటే జస్ట్ ఇదంతా కిందకి ఇరిగిపోయి ఉంటుంది కదా, ఇది ఇప్పుడు ఉంది, ఇది ఇరిగిపోయినప్పుడు అదంతా నలి అయిపోతుంది అనమాట. సో నలి అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది డస్ట్ క్వాలిటీ. ఇది ఎంత వెళ్తుంది మార్కెట్లో? ఇది 4,000, 5,000. హనుమంతరెడ్డి గారు, మరి కోతల తర్వాత ఎటువంటి ప్రాసెసింగ్ అయితే చేయడం జరుగుతుంది? డైరెక్ట్గా మార్కెట్ ఇస్తారా, లేకపోతే వీటిని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు? ఫస్ట్ ఈ ఆకులు కట్ చేస్తాము, కట్ చేసి ఈ విధంగా కూర్పిచ్చి దీన్ని తీసుకుపోయి మనం షెడ్లు వేసి ఉంటాం. షెడ్లు అంటే జస్ట్ లైక్ కొట్టాలు అంటారు, కొంతమంది షెడ్లు అంటారు, కర్రలు బాతి అక్కడ ఉన్నాయి దగ్గరలో. ఆ విధంగా తీసుకుపోయి ఇక్కడ నుంచి తీసుకుపోయి దాంట్లో కడతాం. కట్టిన తర్వాత 25 రోజుల తర్వాత దాన్ని దింపుతాం. కొంచెం నెమ్ము సమయంలో అంటే తెల్లారే దింపేస్తాము. దింపి దాన్ని కింద బండిల్గా పెట్టేస్తాం. బండిల్గా 4 రోజులు పెట్టి 4 రోజుల తర్వాత ఇంకొక బండిల్గా మారుస్తాం దాన్ని. అక్కడ కొంచెం కూలీల ఖర్చు ఎక్కువ వస్తుంది. అయిన తర్వాత రెండోసారి బండిల్లో నుంచి తీసుకుపోయి డైరెక్ట్ బేల్ ప్యాకింగ్ చేసేస్తాం. ఇట్లా ఎన్ని రోజులు ఆరబెడతారు? అంటే పీకిన తర్వాత ప్రాసెస్ ఎన్ని రోజులు? ఫస్ట్ కటింగ్కి 25 రోజులు, 25 రోజుల నుంచి. ఎందుకంటే డిపెండ్ ఆన్ ఈసారి 2 నెలలు రైన్స్గానే ఉంది, రైనీ సీజన్గా పూర్తిగా ఇది ఉంది కాబట్టి ఒక 2 నెలలు పట్టింది. 2 నెలలు ఆ విధంగా ఉంది కాబట్టి ఆరడానికి 30 రోజులు పట్టింది. సో వచ్చిన దాన్ని ఎన్ని కేజీల లెక్కన మీరు ప్యాక్ చేయడం జరుగుతుంది? బేల్ వచ్చి ఒక బేలు యావరేజ్ ప్యాకింగ్ వచ్చి కంపెనీ ప్యాకింగ్ 75 కిలోలు ఉండాలి, ఇంక్లూడింగ్ అంటే ఎక్స్క్లూడింగ్ నెట్ వెయిట్. గన్నీకి తీసేస్తారు, 1 కిలో తీసేస్తారు. సో గన్నీ పోను 75 కిలోస్ ఉండాలి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు? అయితే లేదు, మనం తీసుకుపోతాం సార్. ఇక్కడ నుంచి ఎక్కడికి? మాకు వచ్చి పాయింట్ వచ్చి బనగానపల్లి ఇచ్చినారు. సో బనగానపల్లికి తీసుకుపోతాం మేము. ఆల్రెడీ ముందే మేము పలానా రోజు తెస్తున్నామని వాళ్ళ కంపెనీకి ఇంటిమేట్ చేస్తాము. ఇంటిమేట్ చేస్తే వాళ్ళు మనకి సంబంధిత ఐడి నెంబర్ అన్నీ ఇచ్చింటారు. సో ఆ ఐడి నెంబర్ ప్రకారం మేము ఎన్ని బేల్స్ తెస్తున్నాము ఏంటి అనే దాని బేస్ మీద వెళ్ళిన తర్వాత రేపు మనము కాటామంది అంటే ఈరోజు ఈవినింగ్ కల్లా తెల్లారే లోపల చేరుకుంటాం. ఖర్చులన్నీ మనవేనా? లేదు, పర్ కిలో మాకు ఇప్పుడు 2 రూపీస్ 30 పైసా ఇస్తున్నారు.
కంపెనీ వాళ్ళే ఇస్తారు. కంపెనీలు వాళ్ళు ఈ ఇస్తారు. డబ్బులు ఇస్తూ 15,000 చిల్లర అమౌంట్ ఇస్తూ ఇది సపరేట్గా ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ హమాలీ కింద. సో అది చాలదు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇంకా పెంచమని మేము కంపెనీ వాళ్ళని అప్పీల్ వేసినాము. సో వాళ్ళు పెంచినప్పుడు అది వస్తుంది. కాకపోతే మేము చేతి నుంచి ఎక్కువ పడకోకుండా అవునండి, కొద్దిగా రైతుకి చేదోడుగా ఉంటుంది. ఉంటుంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళు ఉన్నాయి. అటు హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు దాదాపు మనకి 130 క్వింటాళ్ళు లెక్కన 15,000 రూపాయలు వేసుకున్నా దాదాపు 20 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అవును. మీరు మొదటిసారి ఈ పంట పెట్టడం జరిగింది కాబట్టి పెట్టుబడులు ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు. ఏమాత్రం మిగిలే అవకాశం ఉంది? మాకు ఇప్పుడు 10 నుంచి ఒక 10 లక్షల వరకు మిగలచ్చు సార్, యావరేజ్గా అంతే. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనకి కొంచెం హార్వెస్టింగ్ ఛార్జెస్, మన షెడ్ ఖర్చులు, కూలీలు, టెక్నికల్ గైడెన్స్ లేక, కొంచెం ఫెర్టిలైజర్ కూడా మేము తెలియక ఎక్కువ వేసేసినాము. ఆ విధంగా ఈసారి తక్కువ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి బాగా ట్రైన్ అప్ అయినాం కాబట్టి, ఈ ఇయర్ ట్రైన్ అప్ అయినాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఆల్మోస్ట్ దీంట్లో మంచి మార్జిన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంలో నమ్మకం అయితే కలిగింది. మిగతా పంటలతో పోలిస్తే మీకు మొదటిసారిగా ఈ పొగాకు అయితే సాగు చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే దీంట్లో కూలీల సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఎందుకంటే చాలా ఎక్కువ. కూలీల సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆకు సపరేట్ చేసి మనం కూర్పిచ్చి మళ్ళీ ఎండబెట్టేసి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి కంపెనీకి కావాలంటూ ప్యాకింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఎక్కువగా ఈ కూలీల మీద ఆధారపడి ఉంటుంది. అవును. ఎట్లా ఉంది ఇబ్బంది కూలీల మీద? ఎందుకంటే వాళ్ళు కూలీలు చెప్తారు, రారు, సమయానికి రారు. ఇదంతా ఎర్లీ అవర్స్లో చేసుకునేది 6 to 9, 9:30, 10 వరకే. ఎందుకు అట్లా అంటే ఆపక అంటే అవతల మనం ఈ ఆకు కట్ చేసి పైన షెడ్లో పెట్టింటామా, దాన్ని దింపేటప్పుడు మంచులోనే దింపాలా. నీళ్ళు వేస్తే చెడిపోతుంది. మంచు అంటే ఆకు ఇరిగిపోకుండా ఉంటుంది. అందుకోసమని ఆ టైంలోనే దింపాల్సి వస్తుంది. మొదటిసారి సాగు చేయడం అయితే జరిగింది. ఎట్లా ఉంది ఈ పొగాకు సాగు మిగతా పంటలతో పోలిస్తే? ఇదైతే లాభదాయకంగా ఉంది సార్. కాకపోతే ఇది ప్యూర్లీ కమర్షియల్. మిల్లెట్స్ అవి పెట్టడం లేదు మేము. సో ఇదే పెట్టుకుంటున్నాం కాబట్టి కంటిన్యూస్ అందరూ రైతులు ఇదే పెడితే ప్రాబ్లం అవుతుందేమో. తినడానికి తిండి గిజలు తగ్గిపోతాయి. అందరూ ప్రాఫిట్ మోటివ్ను ఆలోచన చేసినప్పుడు సో ఇది కొంచెం పెడుతున్నాము, అది కూడా పెట్టుకుంటున్నాం 50-50. హనుమంత్ రెడ్డి గారు, మరి ఈ పొగాకు సాగు గురించి, అలాగే యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం సార్.